హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే బంజర్ దగ్గర టేకులపల్లి అని ఉంది. అక్కడికి పుట్టిరాల నుంచి ఒక గంగిరెద్దు ఎక్కించుకెళ్ళడానికి బయలుదేరాను. ఆల్రెడీ బొంకులోకి డీజిల్ కొట్టుకోవడానికి వచ్చాను. పుట్టిరాలు వెళ్ళి అక్కడ గంగిరెద్దు వాళ్ళ సామాన్లు వాళ్ళ సొంత ప్లేసు టేకులపల్లి బంజర్ దగ్గర మనకు వచ్చి దగ్గర 40-45 కిలోమీటర్లు వస్తే అక్కడికి ఎక్కించుకెళ్ళడానికి బయలుదేరాను. డీజిల్ అయితే కొట్టిస్తున్నాను, ఒక 700 రూపాయలు డీజిల్ కొట్టాను. 700 కొట్టాను డీజిల్ అయితే కొట్టించాం, బయలుదేరుతున్నాం. పుట్రాలు అయితే వచ్చేసాం. ఇక్కడ గుడారాల దగ్గరికి బండి అయితే లోపల పెట్టేశాను. వీళ్ళు ఏంటంటే బండి చూశాక మళ్ళీ మూటలు చదవటం మొదలుపెట్టారు. బట్టలు అవన్నీ కడుతున్నారు. బండి చూసిన తర్వాత సరే కట్టుకోమన్నాను. మీరు ఎంతసేపు లోడ్ చేసుకుంటారు, తొందర లోడ్ చేసుకోండి అని చెప్పాను. వీళ్ళు మొత్తం అందరూ టేకులపల్లి వాళ్ళే. వీళ్ళ సొంతూరు ఏంటంటే టేకులపల్లి, బంజర్ దగ్గర తెలంగాణ దగ్గర కల్లూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. బంజర్ నుంచి కల్లూరు వెళ్ళే రూట్లో 4 కిలోమీటర్ల దూరంలో టేకులపల్లి ఉంటుంది. అక్కడ దింపాలి ఈ సామాన్లు మనం. ఒక గిత్తదూడ, వీళ్ళ సామాన్లు, మంచం అవన్నీ ఇటు పక్క పడుకోకుండా కరెక్ట్గా కట్టించేసాను మొత్తం. ఎందుకంటే ఇటు గిత్తదూడని ఎక్కించినా ఒకవేళ కటింగ్ కొట్టినా ఆ మంచంకి వెళ్ళి ఆ మూటలు వచ్చి గిత్తదూడ మీద పడవని అలా మంచం పెట్టించేసి కట్టించేసాను. గిత్తదూడని అయితే ఎక్కించేసాం. ఇక బయలుదేరుతాం. ఇక వాళ్ళు అందరూ మొత్తం ఒక 5గురు ఉన్నారు. వెనకమాల ఒక 2 ఎక్కించాను, ఎదర ఒక 3 ఎక్కించాను. అంటే అందులో చిన్న కుర్రాడు ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు మధ్యలో కూర్చోబెట్టి మిగతా వాళ్ళు సీట్లు అడ్జస్ట్మెంట్ అయ్యారు. ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం. అయితే ఏంటంటే ఇందులో ఒక మనిషి మామూలుగా వేరే రూట్లో దిగాలి. నేను డైరెక్ట్గా మెయిన్ రూట్ తిరుగురు నుంచి వెళ్దాం అనుకున్నాను. ముత్తగూడెం తిరుగురు నుంచి వెళ్దాం అనుకుంటే వీళ్ళు వేరే రూట్లో ఒక ఆమె దిగాలని నన్ను ఏం చేశారంటే ఈ రూట్ను బానిమన్నారు. ఈ రూట్ ఏంటంటే బీరాపల్లి, అరిసెలపాడు, చిన్నమ్మగూడెం, కుప్పనిగుంట్ల, టేకులపల్లి. ఇదైతే అరిసెలపాడు దాటి బీరాపల్లి కూడా దాటేసాం. తర్వాత వచ్చి చిన్నమ్మగూడెం దారి. ఇది సింగల్ దారి, ట్రాఫిక్ ఉండదు. దారి అయితే నెంబర్ 1 ఉంది. దారి బాగానే ఉంది చక్కగా. ఇదేంటంటే ఎక్స్ప్రెస్ హైవే. ఇది 2 సార్లు తగిలిద్ది. మళ్ళీ ఇదే దారి. మళ్ళీ నేను వచ్చేటప్పుడు 2సారి కూడా వేరే రూట్ని వచ్చినా 2సారి కూడా వస్తుంది ఈ దారి. ఇంకా మరమ్మతు జరుగుతుంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. కుప్పినగుంట దాటి టేకులపల్లి అయితే వచ్చేసాం. టేకులపల్లి ఇది బంజరు, సత్తుపల్లి, కల్లూరు, ఖమ్మం వెళ్ళే దారి. ఇది హైవే. అశారాపేట టు ఖమ్మం వెళ్ళే హైవే ఇది టేకులపల్లి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మా అడ్రస్ ఎక్కడని చెప్తే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరగాలని చెప్పారు. ఇది హైవే. ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని రైట్ సైడ్ తిరిగాను. ఇది హైవే కదా, చాలా జాగ్రత్తగా చూసుకొని రైట్ సైడ్ తిరిగాను. ఇదే వాళ్ళ ఊరు, అంటే టేకులపల్లి కలిసే ఉంటుంది వాళ్ళ కాలనీ ఇది. తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే ఏముందో చూడండి. వీళ్ళకి తెలీదు సిమెంట్ రోడ్డు పోసేసారు. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ చివరి వరకు సిమెంట్ రోడ్డు పోసేసారు. బండి వెళ్ళదు, పైకి వెళ్ళదు బండి మొత్తం. ఇంక సిమెంట్ రోడ్డు, ఇంకా మట్టి పోసారు. నీళ్ళు పోసేది కూడా ఇంకా తీయలేదు. నీళ్ళు నిల్వ ఉంచేయడానికి పెట్టారు. అసలు బండి వెళ్ళిందంటే మళ్ళీ రివర్స్ ఎట్ట వెళ్ళిందో అట్లా రావాలి. అసలు వెళ్ళాలిగా బండి, వెళ్ళటానికి కూడా లేదు. ఆ సిమెంట్ రోడ్డు చూడండి ఎంత దెబ్బ ఎత్తులాగా ఉందో. అదిగో ఆ దెబ్బ ఎక్కి వెళ్ళాలంటే లోడు మీద ఉంది. గిత్తదోడు బండిలో ఉంది, వాళ్ళ సామాన్లు ఉన్నాయి. అసలు ఎక్కదు బండి. టాక్కును గుద్దుకుంటుంది. మనం ఒకవేళ మూర్ఖత్వంగా మనం పట్టించినా టాక్కును గుద్దుకుంటుంది. నేనైతే అక్కడ మట్టి పోయిండండి, మట్టి పోస్తే బండి వస్తుంది, లేదంటే ఇక్కడ బండి ఆపుతాను. మీరు తీసుకొని సామాన్లు తీసుకొని వెళ్ళటం అంటే వామ్మ మేము అంత దూరం మొయ్యలేమండి సామాన్లు. టర్నింగ్ దాకా వెళ్ళాలి. ఆ చెట్టు ఒకటి ఉంది చూసారా, ఆ చెట్టు దాకా వెళ్ళాలి. మా అమ్మ మేము మొయ్యలేమండి అని వాళ్ళు ఏం చేశారంటే ఇక అప్పటికప్పుడు పార తీసుకొచ్చి
ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకో వేరే దారి కూడా లేదు, ఇదే దారి, ఈ దారినే వెళ్ళాలి, ఈ దారినే రావాలి. పోనీ వేరే పక్క దారి ఉన్నా సరే ఆ దారికైనా వెళ్దామన్నా, లేదు లేదు ఇదే దారి, ఈ దారిని వెళ్ళాలి, మనం ఈ దారినే దింపాలన్నారు. సరే పారది సరే నేను చూశాను ఎక్కడ దాకా వెళ్ళి ఒకళ్ళు ఆడ ఏమన్నా తిప్పడానికి ఉంటుందేమో, ఒకళ్ళ బండి ఎదురుగా ఏమైనా మట్టి పోసుకొని తీసుకొని వెళ్ళి తిప్పడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే తిప్పడానికి కూడా ఛాన్స్ లేదు. చూసి వెనక్కి వచ్చేసాను. ఇతను నేనేం చేశానంటే ముందు మరి ఆ మట్టి పోసి కొంచెం మనం దెబ్బ ఎక్కడానికి దెబ్బ చేయమన్నాను. మొత్తం మట్టి అంతా పోపిచ్చేసాను చక్క. మనం బండి ఎక్కాలి కదా, ఒకసారి గుద్దు అక్కడికి ఆల్రెడీ కింద తీసేసిన బంపర్ క్లాంప్ ఉంది, ఆ క్లాంప్ రుద్దుకుంది. స్లోగా ఎక్కించాను. స్లోగా ఎక్కించేటప్పుడే తీసేసిన క్లాంపు ఉంది, బంపర్ ఉంది, ఆ బంపర్ది రుద్దుకొని ఎక్కింది బండి. ఒకసారి కిందకి దిగి మళ్ళీ గొయ్యి కూడా ఉంది, కిందకి దిగి పైకి ఎక్కించాలి. అట్టయితే బండి ఎక్కిచ్చేసాను. ఎక్కిచ్చేసి ఈ మూల మీదకి రావాలి, ఈ మూల మీద ఆపేస్తే వాళ్ళే దింపేసుకుంటారు సామాన్లు. బండి అంతా అదరేస్తుంది, ఇదంతా మట్టి తీయలేదు కదా, దడేలు ఎగరేస్తుంది బండి. దిగుమతి పాయింట్కి అయితే వచ్చింది బండి. అక్కడ నుంచి మోసుకోమంటే మా నుంచి మోయలేం బాబు మేము, చాలా దూరం ఉంది, ఈ సామాన్లన్నీ అక్కడి నుంచి ఆడ మొత్తం అని ఇక సిమెంట్ రోడ్డుకి మట్టి వేసారు బండి ఎక్కేలాగా. మొత్తం తాళ్ళు ఫుల్గా కట్టారు. ఎక్కడికక్కడ తాళ్ళు బాబు ఇప్పటం కూడా లేట్ అయింది, కొంచెం తాడుతో కొడవలతో కోసేమంటే కొడవలతో కోసేసారు మొత్తం తాళ్ళన్నీ. వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పచ్చగడ్డి మూట, ఒక ఎండుగడ్డి మూట వేసారు. ఆ గెత్త ఏమో అటు ఇటు తిరగటానికి మెసలటానికి కూడా లేదు. ఇలా మట్టి పోపించి మళ్ళీ నేను వెనక్కి వచ్చి చూశాను. ఒకవేళ మళ్ళీ మట్టి జారిందంటే మనం రివర్స్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి కొంచెం ఇదంతా మట్టి అంతా సరి చేశాను. వాళ్ళ సామాన్లు అయితే దింపుకుంటున్నారు. ఎత్తేటప్పుడే లేటు, దింపేటప్పుడు ఎంతోసేపు పడుతుంది, ఒక అరగంటలో లాగిచ్చేస్తారు. దిగుమతి అయితే అయిపోయింది, బయలుదేరాను. నిదానంగా రివర్స్ వెనకమాలకు వచ్చి దింపేశాను నిదానంగా. బండి జాగ్రత్త దింపుకున్నాను. ఇక హైవే అయితే ఎక్కాను. హైవే ఎక్కి ఒక పర్లాంగి అంతా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి తిరిగితే సింగల్ రూట్ డైరెక్ట్గా మళ్ళీ తిరుగురు రూట్లోకి ఎక్కిద్ది. కుప్పినగుంట అని తిరుగురు రూట్లోకి ఎక్కిద్ది. మళ్ళీ మామూలుగా వెళ్ళాలంటే మనం హైవే వెళ్ళాలంటే మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల బంజీర్ వెళ్ళి బంజీర్ నుంచి మళ్ళీ అటు రావాలి. ఎటు వచ్చినా అటు రావటమే, అక్కడెక్కడమే తిరుగురు దగ్గరలో ఎక్కడమే. ఇదైతే కుప్పినగుంట దారి. ఈ దారి రిటర్న్ ఇందాట వచ్చిన దారే వస్తున్నాను రిటర్ను. కాకపోతే మనకు ట్యాక్స్ ఉంది, తెలంగాణ ట్యాక్స్ ఉన్నా సరే ఒక మనిషి కోసం అటునుంచి రావాలని అటునుంచి వచ్చాను. లేకపోతే అసలు ఈ పాటికి ఎప్పుడో దింపేసి వెళ్ళిపోయేవాడు నేను. ఒక మనిషి అక్కడ దిగాలి, ఆ చిన్నమ్మగూడెం దగ్గరలో దిగాలని ఆ మనిషిని అటు తిరిగి వచ్చాను. ఈసారి అటు నుంచి వెళ్ళకోకుండా డైరెక్ట్గా తిరుగురు నుంచి వచ్చేద్దామని, కుప్పినగుంట ఎక్కిన తర్వాత తిరుగురు నుంచి వెళ్ళిపోదామని మళ్ళీ ఈ దారే పెట్టాను నేను. ఇక కుప్పినగుంట ఊళ్ళోంచి హైవే అయితే ఎక్కేసాము. ఇదేంటంటే భద్రాచలం విజయవాడ హైవే ఇది. ఇక్కడ రోడ్డు తగిలింది మనకి, ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ పక్క నుంచి వెళ్ళాలి, ఇక్కడ కూడా మనకు టచ్ అయింది రోడ్డు. ఇది ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ ఏంటంటే ఈ రూట్లో కూడా ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంది, అంటే మనకి ఎంటీ బండి ఆపరు.
దారి కూడా ఇది నేషనల్ హైవే కదా, చాలా బాగుంటుంది దారి. ఏంటంటే మనకు నెక్స్ట్ వచ్చేది ముత్తగూడు నుంచి తర్వాత మనం మళ్ళీ తిరువూరు బైపాస్లోకి ఎక్కుతాం. ఇటు నుంచి వచ్చేస్తే నాకు ఇటు నుంచి వచ్చేస్తే తొందరగా వచ్చేసేవాడిని నేను. అటు నుంచి తోలి టర్నింగ్లు ఆ ఒక్క మనిషిని దింపడానికి అటంతా తిరిగి రావాల్సి వచ్చింది నేను. ఒక 5 కిలోమీటర్ల మైలేజ్ వచ్చి అటు నుంచి అయితే ఒక 5 కిలోమీటర్లు పెంచి వచ్చింది మైలేజ్. అదిగో తెలంగాణ చెక్ పోస్ట్ ఎదురా, ఆల్రెడీ తెలంగాణ చెక్ పోస్ట్ అయితే దాటేసి ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయిపోతుంది, ఆంధ్రాలోకి వచ్చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోకి అయితే వచ్చేసాం. ఈ తిరువూరు బైపాస్లో సంత దగ్గర ఎక్కిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.